అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము CSV ఫైల్స్ ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్‌లో ఎలా లోడ్ చేస్తామో, కాలమ్ హెడర్స్‌లో స్పేసెస్ కనుక ఉంటే ఎలా లోడ్ చేస్తాం అనేసి నేను మీకు చేసి చూపిస్తాను. ఈరోజు టాపిక్‌లో భాగంగా ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తాము. దాని తర్వాత లేక్ హౌస్ క్రియేట్ చేసి అందులో కొన్ని CSV ఫైల్స్ అప్లోడ్ చేస్తాము. ఫైల్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఫైల్స్‌ని మనం టేబుల్స్ సెక్షన్‌లోకి యాస్ ఏ డెల్టా టేబుల్ ఫార్మాట్‌గా ఎలా పుష్ చేస్తామో, ఆ తర్వాత కాలమ్ హెడర్స్‌లో గనుక మనకి స్పేసెస్ ఉంటే ఏమేమి ఎర్రర్స్ వస్తాయి, దాన్ని బై యూజింగ్ డేటా ఫ్లోస్ డైనమిక్‌గా ఎలా లోడ్ చేస్తాము, నేను ఈరోజు మీకు డెమో చేసి చూపిస్తాను. సో, మనం పవర్ BI వర్క్ స్పేస్ ఎన్విరాన్మెంట్‌లోకి వెళదాము. ఇక్కడ గనక మీరు చూసినట్లయితే ఇది నా పవర్ BI సర్వీసెస్ హోమ్ పేజీ. ఇందులో మీకు ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేద్దాం అంటే ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేద్దాం. దానికోసం ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే వర్క్ స్పేసెస్ ఉన్నదో దాని మీద క్లిక్ ఆన్ వర్క్ స్పేసెస్. ఇక్కడ ఆప్షన్ ఉంది న్యూ వర్క్ స్పేస్ అనేసి. ఒకవేళ మీరు ఇంతకుముందు ఏమైనా వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసి ఉంటే అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనం కొత్తగా ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి క్లిక్ ఆన్ న్యూ వర్క్ స్పేస్. వర్క్ స్పేస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వర్క్ స్పేస్ కి ఒక నేమ్ ఇవ్వండి. వర్క్ స్పేస్ కి ఏం నేమ్ ఇద్దాం, ఫ్యాబ్రిక్ CSV ఫైల్స్ WS మీన్స్ వర్క్ స్పేస్. వర్క్ స్పేస్ నేమ్ ఇచ్చిన తర్వాత ఈ వర్క్ స్పేస్ అనేది ఫ్యాబ్రిక్ ట్రయల్ కెపాసిటీకి అసైన్ అయి ఉండాలి. అసైన్ అయిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ అడ్వాన్స్డ్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి, లైసెన్స్ ఆప్షన్స్. ఇది మీరు ఇక్కడ చెక్ చేసుకున్న ట్రయల్ కి సెలెక్ట్ అయి ఉండాలి. ట్రయల్ కి సెలెక్ట్ అయి ఉంటేనే ఫ్యాబ్రిక్ ఐటమ్స్ క్రియేట్ చేయడానికి కానీ, ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్ లో మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కానీ అది యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే యాక్సెప్ట్ చేయదు. సో ఆల్రెడీ ఇక్కడ ట్రయల్ సెలెక్ట్ అయింది కాబట్టి నేను అప్లై మీద క్లిక్ చేస్తున్నాను. వన్స్ క్లిక్ అయిన తర్వాత వర్క్ స్పేస్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్ గా వర్క్ స్పేస్ ఎన్విరాన్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, మన ఈ రోజు ఎజెండాలో టాపిక్ ఫస్ట్ లేక్ హౌస్ క్రియేట్ చేయాలి. క్లిక్ ఆన్ ద న్యూ ఐటమ్. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. విజువలైజ్ ద డేటా, గెట్ డేట్, స్టోర్ ద డేటా. నాకు లేక్ హౌస్ కావాలి. ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా స్టోర్ ద డేటాలో ఎలాగైనా మీరు లేక్ హౌస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. లేక్ అని సెర్చ్ చేసి లేక్ హౌస్ మీద క్లిక్ చేయండి. లేక్ హౌస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఒక లేక్ హౌస్ నేమ్ అడుగుతుంది. మనం నేమ్ ఇద్దాం, CSV ఫైల్స్ LH మీన్స్ లేక్ హౌస్. CSV ఫైల్స్ లేక్ హౌస్. సో నేమ్ అనేది జనరిక్ గా నేమ్ ఇవ్వండి అకార్డింగ్ టు ద యువర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ప్రకారం. సో ఇది మనకి లేక్ హౌస్ అనేది క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత ఆ లేక్ హౌస్ అనేది లోడింగ్ అవుతుంది. ఇప్పుడు ఇది చూసినట్టయితే లేక్ హౌస్ యూజర్ ఇంటర్ఫేస్ ఎన్విరాన్మెంట్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అప్లోడ్ ఫైల్స్, స్టార్ట్ విత్ శాంపిల్ డేటా, న్యూ షార్ట్ కట్, డేటా ఫ్లో జెన్, న్యూ డేటా పైప్లైన్. సో ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి, టేబుల్స్, ఫైల్స్. మన రిక్వైర్మెంట్ ఏంది, మనం ఫస్ట్ ఫైల్స్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ మీదకి వెళ్ళిన తర్వాత 2 ఆప్షన్స్ ఉన్నాయి, అప్లోడ్ ఫైల్స్, అప్లోడ్ ఫోల్డర్. నా రిక్వైర్మెంట్ ఏంటి, అప్లోడ్ ఫైల్స్ కాబట్టి నేను అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డర్ సింబల్ ఉంది. ఇక్కడ ఫోల్డర్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ లోకల్లో ఎక్కడైతే మీకు ఫైల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళేసి ఆ CSV ఫైల్ సెలెక్ట్ చేసుకుంది. నేను నా రిక్వైర్మెంట్ ఆర్డర్స్ టేబుల్, ఫస్ట్ ఆర్డర్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆర్డర్ టేబుల్ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత అది అప్లోడ్ అయింది. సో మీరు ఇప్పుడు ఫైల్స్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు జస్ట్ నేను ఏదైతే అప్లోడ్ చేశానో ఆ ఫైల్ ఇక్కడ అప్లోడ్ అయింది. మీరు ఈ డేటా చూడాలనుకుంటే క్లిక్ చేయండి. ఆర్డర్స్.csv మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, సేల్స్ ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, కస్టమర్ ఐడి, లైన్ ఐటమ్, ప్రొడక్ట్ ఐడి, ఇలా ప్లేన్ శాంపిల్ CSV ఫార్మాట్ లో చూపిస్తుంది డేటా అనేది. సో నేను ఈ ఫైల్ ని టేబుల్స్ లోకి లోడ్ చేయాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆన్ హోవర్ చేసినప్పుడు 3 డాట్స్ వస్తాయి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి లోడ్ టు టేబుల్ అనే ఆప్షన్ వస్తుంది. లోడ్ టు టేబుల్స్, క్లిక్ ఆన్ న్యూ టేబుల్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను టేబుల్ గా కన్వర్ట్ చేస్తున్నాను కాబట్టి దీన్ని రీనేమ్ చేస్తున్నాను, ఆర్డర్స్_TB అంటే టేబుల్. సో యూజ్ హెడర్ ఫర్ కాలమ్ నేమ్స్. సో డిలిమిటర్ సపరేటర్ వచ్చేసి కామా. ఇప్పుడు ఏం చేస్తాను, లోడ్ మీద క్లిక్ చేద్దాం. లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత అది లోడింగ్ ఆర్డర్.csv టు టేబుల్ యాజ్ ఏ ఆర్డర్_TB. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైతే ఈ CSV ఫైల్ ఉందో అది యాజ్ ఏ డెల్టా టేబుల్ ఫార్మాట్ గా టేబుల్స్ లోకి లోడ్ అవుతుంది. మనం ఇక్కడ ప్రస్తుతానికి ట్రయల్ లైసెన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం స్లోగా ఉండొచ్చు ఎన్విరాన్మెంట్ అనేది. మీరు కనుక పర్చేజ్ చేసినట్టయితే ఫ్యాబ్రిక్ కెపాసిటీ F64కి అప్గ్రేడ్ చేసుకుంటే అక్కడ మీకు ఫాస్ట్గా ఉంటుంది ప్రాసెస్. ఎందుకంటే నేను ఆల్రెడీ నా రియల్ టైంలో యూజ్ చేస్తున్నాను, అక్కడ మాకు ప్రొసీజర్ అనేది ఫాస్ట్గా ఉంది. సో మనకి సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ద ఆర్డర్స్.TB టేబుల్. ఇప్పుడు కానీ చూసినట్టయితే చూడండి, ఆటోమేటిక్గా మనకి టేబుల్ అనేది ఇక్కడ లోడ్ అయింది. దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు మనకి ఇందాక ఏదైతే కామన్ CSV ప్లేన్ సింపుల్ టెక్స్ట్ ఫార్మాట్ లో మనం చూసామో ఇప్పుడు అదే సేమ్ డేటా మనము టేబుల్ ఫార్మాట్ లో చూస్తాం అన్నమాట. లోడింగ్ అవుతుంది, కొంచెం సేపు వెయిట్ చేద్దాము. ఈ లోడింగ్ అనేది కూడా మీ ఫైల్ యొక్క డేటా సైజు, రోస్ దాన్ని బట్టి కూడా మనకి టైం అనేది తీసుకుంటుంది. మీరు కనుక చూసినట్టయితే ఇందాక మీరు ఇక్కడ ఫైల్స్ లో చూసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మనకి కంప్లీట్ గా టేబుల్ ఫార్మాట్ లోకి లోడ్ అయింది అనమాట డేటా వచ్చేసి. సో ఓకే, ఇది ఒకటి. సో నెక్స్ట్
ఇంకొక ఫైల్ ఉంది. నేను ఫస్ట్ ఆ ఫైల్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సేమ్ ఇందాక మనం ఇదే సేమ్ సేల్స్ ఆర్డర్ డేట్ ఇది లోడ్ చేసాం. సేమ్ అదే కాపీ నేను ఇంకొక కాపీ తీసుకొని ఇక్కడేం చేశానంటే సేల్స్ ఆర్డర్ ఐడీకి, సేల్స్‌కి, ఆర్డర్‌కి మధ్యలో గ్యాప్ పెట్టాను. ఆర్డర్ డేట్‌కి, ఆర్డర్‌కి, డేట్‌కి మధ్యలో గ్యాప్. అంటే ఏదైతే మనకు కాలమ్ హెడర్స్ ఉన్నావో అందులో గ్యాప్ పెట్టాననమాట. స్పేస్ అనేది ఇంక్లూడ్ చేశాను. లైన్ ఐటెమ్, లైన్ స్పేస్ ఐటెమ్, ప్రొడక్ట్ ఐడీ, ప్రొడక్ట్ స్పేస్ ఐడీ, ఆర్డర్ క్వాంటిటీ, ఆర్డర్ స్పేస్ క్వాంటిటీ. ఇప్పుడు ఈ ఫైల్ నేమ్ వచ్చేసి సేల్స్ అడ్రస్. ఈ ఫైల్స్‌ని లోడ్ చేద్దాం. సో, ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్‌కెళ్ళి సేమ్ అదే ప్రొసీజర్ రిపీట్ చేద్దాం. ఫైల్స్‌లోకెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్, క్లిక్ ఆన్ ద ఫోల్డర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు సేల్స్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇది అప్లోడ్ అయింది. ఈ విండోని క్లోజ్ చేసి ఫైల్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూసినట్టయితే మీకు ఇక్కడ సేల్స్ అడ్రస్ CSV ఫైల్ అప్లోడ్ అయింది. దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్లియర్‌గా మీరు గాని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సమ్ గ్యాప్ అనేది ఉంది. మీరు గనుక గమనించి చేస్తే ఆర్డర్‌కు డేట్, కస్టమర్‌కు ఐడీకి, లైన్ ఐటెమ్‌లో కూడా గ్యాప్ ఉంది. ఇలా గ్యాప్ ఉంది. సో, ఓకే. ఇప్పుడేం చేద్దాం దీన్ని కూడా టేబుల్స్‌లోకి లోడ్ చేద్దాం. సేమ్ అదే ప్రొసీజర్. క్లిక్ ఆన్ 3 డాట్స్ లోడ్ టేబుల్స్, క్లిక్ ఆన్ న్యూ టేబుల్. ఇక్కడ జస్ట్ సేల్స్ అడ్రస్ అండర్‌స్కోర్ TB లోడ్. చూడండి ఇక్కడ సంథింగ్ ఏదో ఎర్రర్ వచ్చింది. ఏ ప్రాబ్లమ్ అక్కర్డ్ వెన్ వాలిడేటింగ్ ద ఫైల్. ఓకే. చెక్ చేద్దాం ఏంటి ఎర్రర్ అనేసి. ఇన్వాలిడ్ కాలమ్ నేమ్స్. కాలమ్ నేమ్స్ మస్ట్ కంటైన్ UTF-18 ఎన్కోడెడ్ వర్డ్ క్యారెక్టర్స్. ఓకే. సో, హియర్ ఇట్ ఈస్ ఇక్కడ ఏం చెప్తుందంటే పంక్చుయేటింగ్ కనెక్టర్స్ లైక్ ద అండర్‌స్కోర్ అంటే ఇక్కడ నాన్ స్పేసింగ్ మార్క్స్. ఏదైతే మనం CSV ఫైల్ అప్లోడ్ చేస్తామో ఆ CSV ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు ఫైల్ యొక్క హెడర్స్‌లో స్పేస్ అనేది ఉండకూడదు. స్పేస్ ఉంటే ఇక్కడ ప్రాసెస్‌లో అలో చేయదు టేబుల్స్‌లోకి లోడ్ చేయటానికి. సో, ఓకే. ఇప్పుడు మనం అనుకుందాం. ఇప్పుడు ఫైల్‌కెళ్ళేసి ఇక్కడ చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7 కాలమ్స్ ఉన్నాయి. 7 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఏముందిలే సింపుల్‌గా మనం ఇక్కడ అండర్ స్కోర్ పెట్టేద్దాం లేదంటే స్పేస్ రిమూవ్ చేసేద్దాం అని అనుకోవచ్చు మనం. కానీ ఇక్కడ ఓన్లీ 7 కాలమ్సే. రేపు మనకి రియల్ టైమ్‌లో 150 ప్లస్ కాలమ్స్ ఉండొచ్చు. 200 కాలమ్స్ ఉండొచ్చు. అప్పుడు కూడా 250 టైమ్స్ మాన్యువల్‌గా స్పేస్ రిమూవ్ చేస్తారా? లేదంటే మనం మాన్యువల్‌గా అండర్ స్కోర్ పెడతామా? అది కరెక్ట్ పద్ధతి కాదు. మనం ఆటోమేటిక్‌గా దీనికి అండర్ స్కోర్ అసైన్ అయ్యేలాగా ఫ్యాబ్రిక్‌లో లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ మనం ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్‌కెళ్ళేసి ఏదైతే మనం వర్క్ స్పేస్ క్రియేట్ చేసామో ఆ వర్క్ స్పేస్‌కెళ్దాం. ఆ వర్క్ స్పేస్‌కెళ్ళేసి ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే న్యూ ఐటెమ్ మీద క్లిక్ చేయండి. న్యూ ఐటెమ్ మీద క్లిక్ చేసిన తర్వాత డేటా ఫ్లోస్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ డేటా ఫ్లోస్ అని సెర్చ్ చేస్తే 2 ఉన్నాయి. డేటా ఫ్లో జెన్ 1, డేటా ఫ్లో జెన్ 2. సో, నేను డేటా ఫ్లో జెన్ 2 సెలెక్ట్ చేసుకున్నాను. డేటా ఫ్లో జెన్ 2 సెలెక్ట్ చేసుకొని దీనికి CSV డేటా ఫ్లో 1 అనే నేమ్ ఇచ్చేసాను. సో, క్లిక్ ఆన్ క్రియేట్. ఇప్పుడు మనకి డేటా ఫ్లో జెన్ 2 అనేది క్రియేట్ అవుతుంది. సో, డేటా ఫ్లో జెన్ 2 క్రియేట్ అయింది. డేటా ఫ్లో అనేది ఓపెన్ అవుతుంది. వన్స్ UI ఓపెన్ అవుతుంది. మీరు గనక చూసినట్టయితే ఇది డేటా ఫ్లో జెన్ 2 యూజర్ ఇంటర్ఫేసెస్. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ డేటా ఫ్లో జెన్ 2 అనేది ఏం లేదు. మీరు ఎవరైతే పవర్ BI డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఈ UI గురించి తెలుసు. ఎందుకంటే డేటా ఫ్లో ఈజ్ నథింగ్ బట్ ఏ ఆన్‌లైన్ పవర్ క్వెరీ ఎడిటర్. మనకి పవర్ BI డెస్క్‌టాప్‌లో ఇదే విధంగా ఒక కాంపోనెంట్ ఉంటుంది. పవర్ క్వెరీ ఎడిటర్. అక్కడ డేటా ట్రాన్స్‌ఫర్మేషన్స్, క్లీనింగ్స్ అనేవి చేస్తాము. ఎవరికైతే పవర్ BI నాలెడ్జ్ ఉందో ఈ డేటా ఫ్లో అనేది చాలా ఈజీగా వర్క్ చేయొచ్చు వాళ్ళు దీని మీద. సో, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది? ఏదైతే సేల్స్ ఆర్డర్ ఫైల్ ఉందో ఆ ఫైల్‌ని ఈ గెట్ డేటా ఫ్రమ్ అనదర్ సోర్స్ అనే ఆప్షన్ ద్వారాగా ఇక్కడికి పుల్ చేస్తాను. ఓకే. దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ చేస్తే మీరు రకరకాల చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు గనక చూసినట్టయితే వ్యూ మోర్‌లోకి వెళ్తే ఇక్కడ చూడండి చాలా కనెక్టర్స్ ఉన్నాయి. ఈ కనెక్టర్స్ వచ్చి మీరు బేస్డ్ ఆన్ ఈ కనెక్టర్స్ మీదే డేటా అనేది పుల్ చేయొచ్చు. బట్ ప్రెజెంట్ నా రిక్వైర్మెంట్ ఏంటి? నేను లేక్ హౌస్ నుంచి సేల్స్ అడ్రస్ ఫైల్ ఫుల్ చేయాలి. దానికోసం వన్ లేక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను క్రియేట్ చేసిన లేక్ హౌస్ పేరు వచ్చేసి CSV ఫైల్స్ అండర్‌స్కోర్ లేక్ హౌస్. దీన్ని జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కనెక్టింగ్ టు CSV ఫైల్స్ లేక్ హౌస్. ఇక్కడ గనక మీరు గమనించినట్లయితే కనెక్ట్ అవుతుంది. లేక్ హౌస్ తోటి మన డేటా ఫ్లో అనేది కనెక్ట్ అవుతుంది. వెయిట్ చేద్దాం కనెక్ట్ అయ్యేంత వరకు. ఇప్పుడు మనకి కనెక్ట్ అయింది. CSV ఫైల్స్ లేక్ హౌస్ కనెక్ట్ అయింది. ఇక్కడ ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఈ ఫైల్స్ ఉన్నాయో ఇవి సమ్ డిఫాల్ట్ జనరేటెడ్ క్వెరీస్ అనమాట. ఇక్కడ ఫైల్స్ మీద డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఈ ఫైల్స్ డ్రాప్ డౌన్ లో చూడండి. మనం ఏదైతే 2 ఫైల్స్ లోడ్ చేసాం address.csv, సేల్స్ address.csv 2 ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు నేనేం లోడ్ చేయాలి? సేల్స్ అడ్రస్ CSV ఫైల్. కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లోడ్ అయింది. ఇప్పుడు క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత అది మనకి పవర్ క్వెరీ ఆన్‌లైన్ పవర్ క్వెరీ ఎడిటర్‌లో లోడ్ అవుతుంది. అంటే డేటా ఫ్లోస్‌లో లోడ్ అవుతుంది. సో, మనకి ఇక్కడ లోడ్ అయింది. ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఏదైతే మనకి కాలమ్ హెడర్స్ ఉన్నాయో అవి రోస్‌గా ఉన్నాయి. దీన్ని మనం కాలమ్ హెడర్స్‌గా కన్వర్ట్ చేయడానికి ట్రాన్స్‌ఫార్మ్ మీద క్లిక్ చేయండి. ట్రాన్స్‌ఫార్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత యూజ్ ఫస్ట్ రో యాస్ హెడర్స్. సో, ఫస్ట్ రో యాస్ హెడర్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇప్పుడు ఇది ఏదైతే రోస్‌గా ఉన్నాయో మన కాలమ్ హెడర్స్ కింద ప్రమోట్ చేస్తుంది.
సో ఇప్పుడు ప్రాపర్గా ఉన్నాయి. సేల్స్ ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, కస్టమర్ ఐడి అన్ని ప్రాపర్గా ఉన్నాయి. సేమ్ నేను దీన్ని ఏం చేస్తాను, సేల్స్ ఆర్డర్ సిఎస్విని సేల్స్ ఆర్డర్స్ టేబుల్ కింద రీనేమ్ చేస్తాను. క్వరీని రీనేమ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము దీనికి ఒక డెస్టినేషన్ యాడ్ చేయాలి. డెస్టినేషన్ ఏంటి, దీన్ని ఆల్రెడీ నేను మన లేక్ హౌస్ లో లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడికి వస్తే మీకు డేటా డెస్టినేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లేక్ హౌస్, వేర్ హౌస్, సీక్వెల్ డేటాబేస్, అజూర్ సీక్వెల్ డేటాబేస్, వీటన్నిటిలో లోడ్ చేయొచ్చు మనం డేటా ఫ్లోస్ నుంచి. నా రిక్వైర్మెంట్ ఏంటి, లేక్ హౌస్ కాబట్టి లేక్ హౌస్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ గా అథెంటికేషన్ ఆర్గనైజేషన్ అకౌంట్ కింద తీసేసుకుంది. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇది ఆటోమేటిక్ గా వ్యాలిడేట్ చేస్తుంది కనెక్షన్. సో కనెక్షన్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. న్యూ టేబుల్ గా క్రియేట్ చేద్దామా లేదా ఎగ్జిస్టింగ్ టేబుల్ గానే. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ అక్కడ స్కీమా లేదు కాబట్టి న్యూ టేబుల్ గానే క్రియేట్ చేద్దాం. ఇక్కడైనా మనం టేబుల్ రీనేమ్ చేయొచ్చు. సో సేల్స్ ఆర్డర్స్ ఉంది కాబట్టి నేను దీన్ని ఇలా చేశాను, సేల్స్ ఆర్డర్స్ టేబుల్. సో ఇక్కడ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వర్క్ స్పేస్ ఏంటిది, ఫ్యాబ్రిక్ సిఎస్వి ఫైల్స్ వర్క్ స్పేస్. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత డ్రాప్ డౌన్ అందులో ఏమైతే లేక్ హౌసెస్ ఇవి ఉన్నాయో చూపిస్తుంది మనకి. అప్పుడు ఈ సిఎస్వి ఫైల్స్ లేక్ హౌస్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా ఏ న్యూ టేబుల్ విల్ బి క్రియేటెడ్ ఇన్ సిఎస్వి ఫైల్ లేక్ హౌస్ అంటే ఈ టేబుల్ క్రియేట్ అవుతుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్. మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. సో ఆటోమేటిక్ ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సేల్స్ స్పేస్ ఆర్డర్ ఐడి ఆటోమేటిక్ గా సేల్స్ అండర్ స్కోర్ ఆర్డర్ ఐడిగా కన్వర్ట్ అయింది. ఆర్డర్ స్పేస్ డేట్ ఆటోమేటిక్ గా ఆర్డర్ అండర్ స్కోర్ డేట్. అదే విధంగా మీరు చూసుకున్నట్టయితే ఈ కాలమ్స్ అన్ని ఇక్కడ ఆటోమేటిక్ గా ఎక్కడెక్కడైతే స్పేస్ ఇచ్చానో ఆ స్పేస్ అనేది అండర్ స్కోర్ తో ఆటోమేటిక్ గా ఇది కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సేవ్ సెట్టింగ్ మీద క్లిక్ చేస్తే ఇది సేవ్ అవుతుంది. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇంతకు ముందు ఏమీ లేదు, ఇప్పుడు లేక్ హౌస్ ఉంది. దీని మీద ఆన్ హోవర్ చేస్తే ఇక్కడ ఇది ఇన్ డీటెయిల్ గా చెప్తుంది ఏ వర్క్ స్పేస్, ఏ లేక్ హౌస్ అండ్ మనం రీనేమ్ చేసిన టేబుల్ అన్ని. సో ఇప్పుడు ఏంటి అంతా రెడీగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని పబ్లిష్ చేద్దాం. పబ్లిష్ చేయాలనుకుంటే మనం ఇప్పుడైనా పబ్లిష్ చేయొచ్చు, పబ్లిష్ నో, లేదంటే పబ్లిష్ లేటర్ అయినా షెడ్యూల్ చేయొచ్చు. సో నేను ఇప్పుడే పబ్లిష్ చేయాలనుకుంటున్నాను కాబట్టి పబ్లిష్ మీద క్లిక్ చేయండి. పబ్లిష్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డేటా ఫ్లో అనేది రన్ అవుతుంది. దీని మీద ఆన్ ఓవర్ చేస్తే చూడండి పబ్లిష్ అనేది ఇన్ ప్రోగ్రెస్ అంటే ఫస్ట్ పబ్లిష్ కంప్లీట్ అవ్వాలి. సో వెయిట్ చేద్దాం పబ్లిష్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఈ పబ్లిష్ అనేది కూడా సిఎస్వి ఫైల్స్ లేదా ఫార్కెట్ ఫైల్స్ వీటి యొక్క డేటా సైజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో వెయిట్ చేద్దాము పబ్లిష్ కంప్లీట్ అయ్యేంత వరకు. సో ఇప్పుడైతే మనకి డేటా ఫ్లో పబ్లిష్డ్ సక్సెస్ఫుల్లీ. పబ్లిష్ అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఆ పబ్లిష్ అయిన డేటా సెట్ రీఫ్రెష్ అవ్వాలి. ఇక్కడ చూసినట్లయితే మీరు గమనించినట్లయితే రీఫ్రెష్ ఇన్ ప్రోగ్రెస్ అంటే రీఫ్రెష్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయింది. సో రీఫ్రెష్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. రిఫ్రెష్ ఇన్ ప్రోగ్రెస్, రిఫ్రెష్ ఇంకా అవుతానే ఉంది. ఈ రిఫ్రెష్ కూడా మన సిఎస్వి ఫైల్ కానీ పార్కెట్ ఫైల్ కానీ ఈ ఫైల్ యొక్క డేటా సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ మీరు వాడే లైసెన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ రిఫ్రెష్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దాము, ఈ సిఎస్వి ఫైల్ లేక్ హౌస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అక్కడ పబ్లిష్ చేసిన టేబుల్ అనేది ఇక్కడికి రావాలి. సో ఇక్కడ ఇంకా డిస్ప్లే అవ్వలేదు కాబట్టి దానికోసం ఏం చేద్దాం అంటే ఈ 3 డాట్స్ లోకి వెళ్ళి రిఫ్రెష్ క్లిక్ చేయండి. రిఫ్రెష్ క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇక్కడ సేల్స్ ఆర్డర్ టేబుల్ అనేది ఇక్కడ వచ్చింది. ఇందాక మనం ఏదైతే సేల్స్ ఆర్డర్ టేబుల్ ఫైల్స్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి లోడ్ చేస్తున్నామో స్పేసెస్ వల్ల మనకి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు అదే ఫైల్ బై యూజింగ్ డేటా ఫ్లోస్ మనం లోడ్ చేసాం. సరే మనం ఒకసారి క్లిక్ చేసి టేబుల్ ఎలా లోడ్ అయిందో చెక్ చేద్దాం. సో క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేసినట్టయితే ప్రివ్యూ అనేది లోడ్ అవుతుంది. సో లోడ్ అయింది. ఇక్కడ చూడండి మీరు చూసినట్లయితే ఆటోమేటిక్ గా సేల్స్ అండర్ స్కోర్ ఆర్డర్ ఐడి, ఆర్డర్ అండర్ స్కోర్ డేట్, కస్టమర్ అండర్ స్కోర్ ఐడి లోడ్ అయింది అనమాట టేబుల్. సో ఇదనమాట మనం ఎప్పుడైనా ఇలా కాలమ్ హెడర్స్ లో స్పేసెస్ ఉంటే దానికి బై యూజింగ్ డేటా ఫ్లోస్ కాన్సెప్ట్ తోటి మనం ఇలా డైనమిక్ గా లోడ్ చేయొచ్చు. అండర్ స్కోర్ ని ఆటోమేటిక్ గా మనం ఈ కాలమ్ హెడర్స్ కి అసైన్ చేయొచ్చు. సో ఈ రోజు నేను ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేశాను ఇంకొకసారి రీక్యాప్ ఇస్తాను. ఫస్ట్ ఏం చేసామంటే మనం ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేసాం. వర్క్ స్పేస్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో లేక్ హౌస్ క్రియేట్ చేసి అందులో ఫైల్స్ అనేవి అప్లోడ్ చేసాం. ఫస్ట్ ఈ ఫైల్ అప్లోడ్ చేసి దాని తర్వాత ఈ ఫైల్ ని టేబుల్స్ లోకి లోడ్ చేసినప్పుడు మనకేమి ఎర్రర్ రాలేదు. తర్వాత సేమ్ అదే విధంగా సేల్స్ అండర్ స్కోర్ సేల్స్ అడ్రస్ అనేది కాలమ్ హెడర్స్ స్పేసెస్ ఉన్న సిఎస్వి ఫైల్ లోడ్ చేసినప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే స్పేస్ అనేది ఉండకూడదు. దానికోసం మనం ఏం చేసాం, ఒక డేటా ఫ్లో జెన్2 క్రియేట్ చేసి డేటా ఫ్లో జెన్2 లోకి మనము ఈ ఫైల్ ని పుల్ చేసి అక్కడ మనం ఆటోమేటిక్ గా దాన్ని లేక్ హౌస్ తో కనెక్ట్ చేసి అక్కడ నుంచి పబ్లిష్ చేసాం. పబ్లిష్ చేసిన తర్వాత అది ఇక్కడికి ఆటోమేటిక్ గా ఈ టేబుల్స్ లో లోడ్ అయింది అనమాట. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. ధన్యవాదాలు.